ఈరోజు దేవుని మహా గొప్ప గొప్పను బట్టి పెళ్లి కుమారుడయ్యాడు. తను చేసుకుంటున్న బిడ్డ కూడా మా చెల్లెల కూతురే. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరి ఈరోజు నేను పాస్టర్ని కావడానికి కారణం వీళ్ళ అమ్మగారు మంచి విశ్వాసి. వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి మేము ఈరోజు ఇంత గొప్ప సేవ చేయడానికి కొన్ని వందల వరలకి దేవుని శుభార్త చెప్పడానికి దేవుడు గొప్ప చూపిస్తున్నాడు. అలాగే మరి ఈ పెళ్లికి వచ్చిన బంధువులు, రక్త సంబంధాలు అందరూ కూడా ఈ పెళ్లి జంటను దీవించాలని ప్రేమపూర్వకంగా నేను ప్రకటన చేస్తున్నాను, లేకపోతే చెప్తున్నాను. అలాగనే మరి మా కుటుంబం తరఫు నుంచి మేము కొడుక్కి చెప్పాల్సిన మాట ఏంటంటే చక్కగా తెలివితేటలతో దేవుని వాక్యంతో దేవుని కృపతో నింపబడాలని తెలివిపెట్టి మనం చేస్తున్నాను. ఇంకొక మాట ఏంటంటే మేమందరూ అనాథముల పిల్లలం. దేవునికి మహిమ కలిగేలాగా అందరూ ఐక్యత కలిగి ఉన్నాం. ఇంకా రాబోయే రోజులు కూడా మా తరాలు మారినా మేము అందరూ ఐక్యత కలిగి ఉండి ఇక్కడ మ్యారేజ్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా వందనాలు. మొదటగా తండ్రి చిన్నగా బాబాయిని బట్టి అయ్యా మరి పిన్నామని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన తండ్రి రెండో కుమారు ముసలిని బట్టి మరి నా తండ్రి నాయన గోవిందమ్మని బట్టి ప్రార్థన మరి నాయన ఈ కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నీ దయ వలన పెవా మరి నాయన పెళ్లి కుమారుడే ఉన్నాడు. తనను పెవా చేసుకునే కుమార్తె కూడా మా చెల్లెల కుమార్తె ఉంది కనుక తండ్రి జట్టును పెవా యేసు నామములో మేము దీవిస్తున్నాం. మీరు కూడా దీవించి మీరు మహిమ పొందమని వచ్చిన రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులందరికీ భోజనాలు సిద్ధపరచండిగా అయ్యా తండ్రి ఎక్కడ కూడా ఏది కూడా కొదువు లేకుండా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సాయంకాలం తండ్రి నన్ను పెళ్లి కార్యక్రమంలో అయ్యా అయ్యగారులు పెళ్లి చేస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీ దేవుని ఆశీర్వాదం ఉంచండి. వాతావరణం కరెంట్ అంతా కూడా మీ సోదరుల నుంచి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.